సో భగవంతుడు ఇక్కడ భౌతిక ప్రకృతి ఏ విధంగా ఉంది, ఈ బ్రహ్మాండం అంతా ఇలాంటివి. భౌతిక ప్రకృతి అన్నప్పుడు ఒక్క బ్రహ్మాండం కాదు, అనంత కోటి బ్రహ్మాండాలు అని భగవంతుడు కలిపి భౌతిక ప్రకృతిగా సృష్టించడం జరిగింది. ఈ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా దేంతో, త్రిగుణాలతో కూడుకున్నాయండి. ఈ త్రిగుణాలు అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ త్రిగుణాలను దాటడము, ఆ త్రిగుణాలు దేని ద్వారా సృష్టించడం జరిగింది? దైవీ మాయ, ఆ భగవంతుడి యొక్క మాయ ద్వారా ఈ త్రిగుణాలు మాయ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. మరి ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడుకుంది. మన దేహము ఈ భౌతిక ప్రకృతి నుంచి మనము గిఫ్ట్ లాగా పొందాము. ఏ జన్మ 84 లక్షల జీవకోటిలో అంటే యోనిలలో 84 లక్షల రకాల జన్మలు అంటే శరీరాల్ని తీసుకుంటాం. ఆత్మలు మాత్రం ఒకటే రకం. ఆత్మ ప్రతి జీవిలో ఆత్మ ఒకేలాగా ఉంటుంది. అది భగవంతుడి అంశీభూతం అన్నది. కాబట్టి అటువంటి ఈ వివిధ రకాలటువంటి దేహాలు వివిధ గుణాలతో కూడుకుని ఉంటాయి. మరి ఆ గుణాల నుంచి దాటడం చాలా కష్టం. ఇప్పుడు నేనున్నాను, ఈ దేహము తమో రజో సత్వగుణాలతో కూడుకుంది. ఈ గుణాతీతము స్థితి, భగవంతుడు నిర్గుణుడు. సో మనము భగవంతుడి అంశ నిర్గుణము. కానీ మనము ఈ గుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని దాటినప్పుడు నిర్గుణ స్థితికి వస్తాం. సో భగవంతుడు ఎప్పుడు అవతరించినా నిర్గుణుడిలాగానే అవతరిస్తాడు. ఎందుకంటే ఆయన దేహానికి భగవంతుడికి తేడా ఉండదు. అదేవిధంగా భగవంతుడి యొక్క స్వయం శుద్ధ భక్తులు అవతరించిన వాళ్ళు కూడా గుణాతీత స్థితిలో ఉంటారు. ఈ గుణాలతో కూడుకున్నటువంటి ఈ మాయను దాటడము చాలా కష్టం అంటున్నారు. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఎప్పుడు సాధ్యం అది? భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు చాలా సులభంగా ఈ దైవీ మాయను దాటగలరని భగవంతుడి ఉపాయాన్ని చెప్పారు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన దివ్య శక్తులు గలవు. జీవులన్నీ అతని శక్తులలో భాగములైన కారణంగా మాయ భౌతిక శక్తి సంపర్కముచే వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉండును. ఈ విధంగా మాయాశక్తి చే కప్పబడినప్పుడు ఎవరునూ దాని ప్రభావం నుండి తప్పించుకొని జాలరు. ఇదివరకే చెప్పబడినట్లు భౌతికములు మరియు ఆధ్యాత్మికములైన ప్రకృతులు రెండును శ్రీకృష్ణ భగవాన్ నుండి ఉత్పన్నమగుచున్నందున నిత్యములైనటివి. జీవులు భగవానుని నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ న్యూన ప్రకృతి సంపర్కంచే భౌతిక పదార్థం సంపర్కం వారి భ్రాంతి కూడా నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు నిత్యబద్ధుడు అని చెప్పబడుచున్నాడు. సో ఇక్కడ మనకు భగవంతుడికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్లో ముఖ్యంగా 3 శక్తులు మనము చాలా శాస్త్రాల్లో మనకు బోధించడం జరిగింది. ఒకటి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, అంటే రాధారాణి లేదా లక్ష్మి, సీతమ్మ వారు, అలా ఆంతరంగిక శక్తి. 2 బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క దుర్గా. ఈ భౌతిక ప్రపంచాన్ని దుర్గంతో పోల్చి ఆ దుర్గాన్ని పరిపాలించేది దుర్గా కాబట్టి బహిరంగ శక్తి. 3వది తటస్థ శక్తి, జీవులు ఒకవేళ గుణాతీతులైనప్పుడు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తితో సాంగత్యంలో ఉంటారు. అదే జీవుడు గుణాలకు లోబడి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క మాయాశక్తికి అధీనంలో ఉంటాడు. సో ఇది ఆ సాంగత్యం వల్ల. ఈ భౌతిక ఆసక్తి ఉన్నప్పుడు మాయకు లోబడి ఉంటాడు. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మాయ అంటే ఆధ్యాత్మిక శక్తికి లోబడి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ భౌతిక ప్రకృతిలో మళ్ళీ అగైన్ ఇట్ డివైడ్ టు 2 ప్రకృతి, ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే జీవుడు, న్యూన ప్రకృతి అంటే జడ పదార్థం, భౌతిక పదార్థం అని చెప్తున్నాం. సో ఎప్పుడైతే జీవుడు ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ ఎంతకాలం జీవుడు శరీరాలు మారుస్తూ ఉంటాడో అంతకాలం జీవుడు నిత్యబద్ధుడు అంటే భౌతిక శరీరాలను భౌతిక భోగం కొరకు తీసుకొని
భౌతిక జీవితాన్ని గడిపేవాడు నిత్యబద్ధుడు. మనం చూడ్డానికి భౌతిక శరీరంలాగా అనిపించినా అతను భౌతిక భోగం గురించి, భౌతిక విషయాసక్తుల గురించి జీవించినటువంటి అతన్ని నిత్యముక్తుడు అంటారు. అటువంటి జీవుని నిత్యముక్తుడు. నిత్యముక్తుడు భగవంతుడి యొక్క దైవీ మాయ నుంచి కూడా ముక్త జీవితాన్ని జీవిస్తా ఉంటాడు. నిత్యబద్ధుడు భౌతికమైనటువంటి ఈ భగవంతుడి దైవీ మాయకు కంట్రోల్లో అధీనంలో ఉండి జీవిస్తా ఉంటాడు. అతడు ఏ సమయమున ఈ భౌతిక ప్రకృతికి బద్ధుడైనాడనే చరిత్రను కనుగొట ఎవ్వరికి సాధ్యము కాదు. తత్ఫలితంగా భౌతిక ప్రకృతి న్యూన శక్తి స్వరూపమే అయినను భౌతిక ప్రకృతి బంధంలో నుండి జీవి విడివడటం మిక్కిలి కష్టము. ఎందుకనగా జీవుడు అధిగమింపలేనటువంటి భగవత్ సంకల్పమును అనుసరించియే భౌతిక ప్రకృతి వర్తించుచున్నది. భౌతిక ప్రకృతి న్యూనమైనను శ్రీకృష్ణ భగవానుతో సంబంధం కలిగి అతని సంకల్పం అనుసరించి వర్తించుచున్నందున దివ్య ప్రకృతిగా ఇక్కడ వర్ణింపబడింది. న్యూనమైనను భగవానుని దివ్య సంకల్పం చే వర్తింపబడుచున్నందున భౌతిక ప్రకృతి విశ్వం యొక్క సృష్టి స్థితి లయములందు అద్భుతంగా వర్తించుచుండును. సో ఇక్కడ ఇంకా రెండు ప్రకృతిలో న్యూన ప్రకృతి అంటే భౌతిక పదార్థంతో కూడుకున్నటువంటి ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి మనం విడిపడటం చాలా కష్టమే. ఎందుకంటే మనకు మనమునే ఆ జీవితం ఏంటంటే మనం ఎలా ఫ్రేమ్ చేసుకున్నామంటే ఈ దేహమే నేను, దేహాత్మ బుద్ధితో ఫిక్స్ అయ్యాం కాబట్టి నేను దేహాన్ని కాబట్టి దేహాన్ని సుఖపెట్టాలా, దేహాన్ని సుఖపెట్టామంటే దేహంకు ఉన్నటువంటి ఇంద్రియ తృప్తి, నా ఇంద్రియ తృప్తి కొరకు నేను పాటుపడతాను. నన్ను నమ్ముకున్నటువంటి నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, నా వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రి ఉండొచ్చు, లేదంటే ఇంకా అత్తమామ ఉండొచ్చు, ఎనీ రిలేషన్ లేకపోతే పశువులు ఉండొచ్చు, అవి కూడా దేహాలే. పశువు లోపల ఉన్న ఆత్మని ప్రేమించాం, ఆ పశువు రూపంలో ఉన్నటువంటి దేహాన్ని ప్రేమిస్తాము. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఆ న్యూన ప్రకృతి దేహాలన్నీ కూడా న్యూన ప్రకృతిగా వర్ణిస్తా ఉన్నారు. ఈ న్యూన ప్రకృతి కూడా ఎలా వర్తిస్తా ఉంది, ఆ భగవంతుడి యొక్క దివ్య సంకల్పం చే మాత్రమే ఈ న్యూన ప్రకృతి కూడా తన యొక్క కార్యాలను చేస్తూ ఉంటుంది. ఈ భౌతిక ప్రకృతిలో సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతిలోనే ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రకృతిలో సృష్టి స్థితి లయము జరగవు. ఇవన్నీ కూడా ఏది జరిగినా మళ్ళీ భగవంతుడి యొక్క దివ్య సంకల్పము, భగవంతుడి యొక్క అదుపాజ్ఞల్లోనే జరుగుతూ ఉంటాయని భగవంతుడు బోధిస్తాడు. మాయాం తు ప్రకృతి విద్యాన్ మైనం తు మహేశ్వరం. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక దివ్య ఇంద్రజాలకుడైన దేవాది దేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.10 కూడా ఈ విషయంను నిర్ధారిస్తుంది. ఇక్కడ మనం గుర్తించుకోవాలా, నియామకుడు అంటే ఈశ్వరుడు అంటే నియామకుడు, కంట్రోలర్. కంట్రోల్ చేసేవాడిని ఈశ్వరుడు అంటారు, అంటే నియంత్రించేవాడిని. సో ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈశ్వరుడు ఉన్నారు, అంటే నియంత్రణ చేస్తూ ఉంటారు. నియంత్రణ చేసేటువంటి వ్యక్తుల్ని ఈశ్వరుడు అంటారు. మనం కూడా మన ఇంట్లో చిన్నపాటి నియంత్రణ అంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, పరమేశ్వరుడు ఆర్ మహేశ్వరుడు. ఈశ్వరులందరికీ కూడా మహా ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు. ఈశ్వరులందరికీ కూడా కంటే కూడా గొప్పవాడు కాబట్టి మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడు అందరి యొక్క నియామకుడు, నియంత్రించేవాడు. గుణము అను పదానికి గుణము అను దానికి మరొక అర్థము త్రాడు. జీవుడు మాయాను తాళ్లతో గట్టిగా బంధింపబడి ఉండునని అవగతం చేసుకో. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తనంతట తానుగా బంధం నుండి విడిపించుకొనజాలడు. బంధరహితుడైన మరొకడు అతనికి సహాయం చేయవలెను. బద్ధుడైన మరొకరికి సహాయం చేయజాలడు. కనుక రక్షించువాడు బంధ విముక్తుడై ఉండవలను. కనుక కేవలము శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే బద్ధ జీవునికి బంధ విముక్తిని కలిగింపగలడు.
ఇక్కడ చాలా అద్భుతమైన థ్యాంక్ యూ. సో ఇది భాష్యంలో ఇంకా చక్కగా వివరించారు. రజోగుణం మన లోపల అధికమైనప్పుడంట. ఎలా నేను రజోగుణంలో ఉన్నానా లేదా? రజోగుణంతో రజోగుణం అనే తాడుతో బంధింపబడ్డానా లేదా అని తెలుసుకోవడానికి మనకు చెప్తున్నారు. రజోగుణం ఒకవేళ అధికమైనప్పుడు స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మేబీ భార్యాభర్తలు ఉండొచ్చు, పెళ్లి కాని వాళ్ళైతే అమ్మాయి అబ్బాయి పట్ల, అబ్బాయి అమ్మాయి పట్ల ఇలా ఆకర్షణ పెరుగుతా ఉంటుంది. మనమే కాదు, వేరే ఇతర జంతువులకు కూడా ఆకర్షణ, పక్షులకు కూడా ఆకర్షణ ఉంటుంది. మేల్ ఫిమేల్ పక్షులకు కానీ, పశువులకు కానీ, మానవులకు కానీ ఆకర్షణ ఉంటుంది. అంటే వాటిల్లో కూడా ఈ యొక్క రజోగుణం ఉంటుంది. అంతేకాకుండా ఈ రజోగుణం ఇంకా ఎక్కువైనప్పుడు భౌతిక సుఖాలకు ప్రాకులాడుతూ ఉంటారు, చాలా వెంపర్లాడుతూ ఉంటారు భౌతిక సుఖాన్ని అనుభవించాలని. మరి ఈ భౌతిక సుఖం కొరకు ఎవరైతే తాపత్రయపడతారో దానికి ఇంకా చెప్తున్నారు, ఇంద్రియ తృప్తి సుఖము కొరకు రజోగుణంతో కూడిన మానవుడు సమాజమునందు లేదా దేశమునందు లేదా గౌరవమును మరియు చక్కని గృహము, భార్య, సంతానంతో కూడిన సుఖ సంసారమును వాంఛించును. ఇవన్నీ కూడా రజోగుణంకు ఉన్నటువంటి లక్షణాలు. మనకు పొద్దున భాగవతంలో గుణాతీత స్థితి, మనము ఇవే సేమ్ రిలేషన్, ఎవరితో మనకు సంబంధాన్ని పెట్టుకోవాలి? ఎటువంటి సంబంధము? భగవంతుడితో ఫ్రెండ్షిప్, భగవంతుడితో ఆ పుత్రుడిలాగా, భగవంతుడినే గురువులాగా, భగవంతుడినే శ్రేయోభిలాషిలాగా, భగవంతుడే మన దైవం లాగా ఈ రిలేషన్ పెట్టుకునేవాడు గుణాతీత స్థితి. లేదు నేను భౌతికమైనటువంటి రజోగుణంతో బంధింపబడాలంటే, నాకు ఈ సిమ్టమ్స్ నా లోపల ఉన్నాయంటే రజోగుణం తాడుతో నేను బంధింపబడ్డట్టే. తర్వాత అదే విధంగా మనకు 14.6 చూద్దాం. సత్వగుణం చూద్దాం. సత్వగుణం అదేనా? సత్వగుణం కూడా 6 లో ఉంది. ఇది సర్వ మానవుని సౌఖ్యం చేతను, జ్ఞానం చేతను వాళ్ళు అంటే సుఖం, లాస్ట్ జన్మలో చేసినటువంటి మంచి కర్మల వల్ల సుఖాలు వస్తాయి. అదేవిధంగా ఈ లైఫ్ లో చాలా బుద్ధి కుశలత్వం అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ నాకే అహంకారం వస్తుంది జ్ఞానం ఎక్కువ ఉంటే. ఆ జ్ఞానం భగవత్ సేవకు ఉపయోగిస్తే మనకు వైరాగ్యం వస్తుంది. అదే జ్ఞానము భగవత్ సేవకు ఉపయోగించకుండా మనము భౌతిక భోగాలకు ఉపయోగిస్తే అది సత్వగుణంతో మనము బంధింపబడతామని చెప్పు. నెక్స్ట్, గుణమును పదానికి మరొక అర్థము తాడు. జీవుడు మాయాను తాళ్లతో గట్టిగా బంధింపబడి ఉండునని అవగతం చేసుకునేవాడు. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తనంతట తానుగా బంధం నుండి విడిపించుకొనజాలడు. ఇది అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ ఉన్నాము. అట్టి దివ్య సాయం లేనిదే ఎవరును భౌతిక ప్రకృతి బంధం నుండి విముక్తిని పొందజాలరు. కృష్ణ చైతన్యము లేక భక్తియుక్త సేవ అనున్నది మానవునికి అట్టి బంధం నుండి విముక్తి పొందేందుకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభు ఒకటిచే బద్ధజీవుని ముక్తిని చేయుమని దాటశక్యము కాని అట్టి మాయను ఆజ్ఞాపించును. సహజంగా తన సంతానమైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని పట్ల గల అవ్యాజ కృపచేతినే భగవానుడు అట్టి ముక్తిని కలిగింపమని ఆజ్ఞాపించును. కనుకనే శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శరణు వేటి అతి కఠినమైన భౌతిక ప్రకృతి బంధం నుండి విముక్తి సాధించుటకు గల ఏకైక మార్గము, ఒకే ఒక్క మార్గము. ఏమన్నారు మనకు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఏదైనా ఒకటే, ఏకైక మార్గం శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందటము. ఏమవుతుంది దానివల్ల? మన యొక్క ఈ బద్ధ జీవితము ముక్త జీవితంగా మారుతుంది. నాకేం కనబడట్లేదు కదా, తమో గుణంతో బందీ అయినాం అంటే తమో గుణంలో కర్మలు చేస్తా ఉన్నాం. రజోగుణం కర్మలు చేయడం అంటే మళ్ళీ కర్మ తర్వాత కార్యం. తమో గుణ కర్మలకు సంబంధించిన కార్యాన్ని చేస్తూ దాని యొక్క ఫలితం మళ్ళీ మనకి వృక్షం మీద 2 పక్షులు కనబడినట్టుగా ఒక పక్షి
ఈ యొక్క కర్మ ఫలాలను భుజిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మన యొక్క ప్రారబ్ధ కర్మను తయారు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కేవలము మనం ఇటువంటి బద్ధ జీవితం నుండి ముక్త జీవితం మనం పొందాలంటే, మనని భగవంతుడు పొద్దున మనకు వచ్చింది కృష్ణుడు అన్నప్పుడు కృష్ణుడు ఒక్కడు ఉండడు. కృష్ణుడు అంటే కృష్ణుడి పరివారము, కృష్ణుడితో పాటు ఆయన యొక్క శుద్ధ భక్తులు కూడా ఉంటారు. కృష్ణ అంటే పొద్దున ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, తర్వాత ఆ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పడు. రాజు రాజు అన్నప్పుడు రాజుతో పాటు మంది మార్బలం ఉంటుంది. అలానే కృష్ణుడు అన్నప్పుడు కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు బై డిఫాల్ట్ ఉంటారు. కాబట్టి కృష్ణుడు విడిపించగలడు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు విడిపించగలడు. ఇది కృష్ణుడు లేకుంటే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు ఈ విధంగా బద్ధ జీవితం నుంచి ముక్త జీవితాన్ని ప్రసాదించగలడు అనే దానికి ఎవరన్నా ముచ్చుకుందుడు దేవతలకు రాక్షసుల పైన దేవతలకు రాక్షసుల యుద్ధం జరుగుతూ ఉంటే ముచ్చుకుందుడు హెల్ప్ చేస్తాడు. రాక్షసులు మన దేవతలు వరాన్ని కోరుకుంటే అప్పుడు చాలా అలసిపోయాడు, అర్జెంటుగా పడుకోవాలనుకున్నాడు. నాకు ఇమ్మీడియట్ గా మంచి రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, పడుకోవాలనుకుంటున్నాను అంటాడు. సరే తదాస్తాడు. కానీ ఒక కండిషన్, నన్ను ఎవడన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే వాడు భస్మం అయిపోవాలి. ఓకే అంటాడు. ఇంకా చూడండి కండిషన్ చూడండి. సరే హాయిగా పడుకుంటాడు. 100 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. కానీ ఆయన ఎవరు? గొప్ప భక్తుడు. ఎందుకు? భగవంతుడి యొక్క ప్రతినిధులకు వచ్చి సాయం చేస్తాడు. భగవత్ ప్రతినిధులు ఎవరు? దేవతలు. దేవతలకు వచ్చి సాయం చేస్తాడు భగవంతుడి భక్తుడు. మరి భగవంతుడు ఆయనకు తమోగుణము నుంచి ముక్తిని గావించాలి. అప్పుడు భగవంతుడు ఏ విధంగా హెల్ప్ చేస్తాడు? లీల ఏ రాక్షసుని ముందుకు పంపిస్తాడు? కాలయవనుడు గురుజీ. కాలయవనుడు. ఒక సైడ్ నుంచి కాలయవనుడు యుద్ధానికి వచ్చిండు, ఇంకో సైడ్ నుంచి జరాసంధుడు. అప్పుడు భగవంతుడు యుద్ధం నుంచి తప్పించుకొని పోయి కాలయవనుని ఆ గుహలకు భగవంతుడు ఎంటర్ అవుతాడు. సో భగవంతుడితో పాటు కాలయవనుడు సంహరించాలి అని పరిగెడతా ఉంటే తన యొక్క ఉత్తరీయాన్ని తీసుకెళ్లి ముచ్చుకుందుడి పైన కప్పేస్తాడు భగవంతుడు. అప్పుడు వాడు వచ్చి ఆహా గుహలో దాక్కున్నామని డిస్టర్బ్ చేయటము, ఎప్పుడైతే ముచ్చుకుందుడు వాడిని తన తీక్షణ చూపుతో చూడటము, భస్మం అయిపోతాడు. అంటే ఒకటేసారి, మళ్ళీ 4 సార్లు ఉండదు, ఒకేసారి చనిపోతాడు. అప్పుడు లేచి భగవద్ దర్శనం చేసుకొని భగవంతుడి యొక్క పాద పద్మాలకు శరణాగతి వేడుకుంటాడు. అది భగవంతుడు తనకు శరణాగతి పొందిన వాళ్ళని ఆ విధంగా బద్ధ జీవితం నుంచి ముక్త జీవితానికి, అదే విధంగా ఒక భక్తుడు ఎగ్జాంపుల్ చూద్దాం. భగవంతుడు ఉద్ధరించాడు బద్ధ జీవితం నుంచి. భక్తుడు ఎవరన్నా ఉద్ధరించారు అట్లా? ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు స్పెషల్ గా ఇక్కడ నిత్యానంద మహాప్రభు ఉద్ధరిస్తాడని. అంటే ఇక్కడ ఏమన్నారు? భగవంతుడు గాని భగవంతుడి యొక్క ఆ గురు రూపంలో ఆధ్యాత్మిక ఆచార్యుడు, భగవంతుడి ప్రతినిధి చైతన్య మహాప్రభు యొక్క ప్రతినిధి నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్, వీళ్ళంతా శ్రీవాస్ ఠాకూర్, వీళ్ళంతా ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రమే వాళ్ళిద్దరిని కూడా ఉద్ధరిస్తాడు నిత్యానంద మహాప్రభు. వాళ్ళు ఫుల్ రోజు తాగి వేషాలు మైకంలో ఉంటారు, కంప్లీట్ డీప్ తమో గుణంలో ఉంటారు. వాళ్ళని కంప్లీట్ గా శుద్ధ సత్వానికి, అది కూడా డైరెక్ట్ భగవంతుడి యొక్క పాదాశ్రయాన్ని కల్పిస్తాడు నిత్యానంద. సో నిత్యానంద మహాప్రభు కూడా భగవంతుడు అనుకుంటారు. ఇంకెవరన్నా అలాంటిది చేశారు ఆచార్యులలో? ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ఇలా డీప్ కంప్లీట్ తామసికంలో ఉన్నటువంటి హిప్పీస్, పెద్ద పెద్ద వెంట్రుకలు, బియర్డ్స్ ఇవన్నీ తాగి డ్రగ్స్ ఉన్న వాళ్ళని ప్రభుపాదుల వారు కేవలం హరినామము, హరికథామృతము, హరి ప్రసాదామృతము, ప్రభుపాద యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులుగా మారిపోయారు. అంటే ఈ బద్ధ జీవితం నుంచి ముక్త స్థితికి చేరుకున్నారు. నెక్స్ట్, సో ఏకైక మార్గం ఏంటి? శరణాగతి వేడుటే. మరి భగవంతుడికి శరణాగతి లేదా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి శరణాగతి? చూడండి, వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి ప్రభుపాదుల వారికి శరణాగతి పొందడం వల్ల ముక్తులైంది. ప్రభుపాదుల వారి గురువు గారికి
భారతదేశంలో ఎంతో మంది వేల మంది శరణాగతి పొందారు. వాళ్ళందరూ కూడా ముక్త స్థితికి తీసుకొని రావడం జరిగింది. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి. నెక్స్ట్ మామేవ అను శబ్దమునకు కూడా విశేష ప్రాధాన్యం కలదు. ఇక్కడ మామనగా శ్రీకృష్ణునే, విష్ణువునే అని అర్థము. దానికి బ్రహ్మ లేదా శివుడని అర్థము కాదు. బ్రహ్మ రుద్రాదులు అత్యున్నతులైనను విష్ణు స్థాయికి కొంచెం ఇంచుమించుగా సమానమైన స్థితి అందున్న వారెవైనను మాయాబంధముల నుండి జీవునికి ముక్తిని కలిగింపజాలరు. రజ రజస్తమో గుణావతారములకు అది సాధ్యము కాదు. చూడండి చాలా క్లియర్ గా రజో తమో గుణ అవతారంలోకి అంటున్నాడు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు బ్రహ్మని శివుణ్ణి. వాళ్ళ అవతారం భగవద్ అవతారమే. భగవంతుడు రజోగుణానికి బ్రహ్మలాగా అవతరిస్తారు, తమో గుణానికి శివుడిలాగా అవతరిస్తారు. కానీ ఈ ఈ రెండు గుణావతారాలు జీవుణ్ణి ఉద్ధరించలేవు అంట. మరో మాటలో బ్రహ్మ మరి శివుడు కూడా మాయా ప్రభావమునకు లోబడి ఉందరు. వాళ్ళు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోండి. ఆ గుణానికి ప్రాతినిధ్యం ఎవ్వరు వహించినా, ఈవెన్ సత్వగుణానికి ప్రాతినిధ్యం వాళ్ళు కూడా సమ్ టైమ్స్ మోహానికి గురవుతారు. అటువంటిది రజోగుణానికి బ్రహ్మ మోహానికి గురయ్యాడు. బ్రహ్మ విమోచన లీల. శివుడు కూడా చాలా సార్లు అంటే అట్లీస్ట్ మనకు తెలిసి ఆ భగవంతుడి యొక్క ఈ మాయా ప్రపంచంలో చూడండి, శివుడు కూడా భగవంతుడికి విరుద్ధంగా ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమానం తెలుసు, అయినా కూడా ఎవరైనా రాక్షసుడు వచ్చి శివుని శరణాగతి వేడుకుంటే వాళ్ళ సైడ్ నుంచి యుద్ధం చేయడం జరుగుతుంది. మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ లేదు లేదు అని చెప్పేసి ఇంకా ఆ యుద్ధాన్ని ఆపేయడము, తర్వాత భగవంతుడి శివుడిని ద్వార తన యొక్క ధామ్ క్షేత్ర పాలకుడిలాగా సేవనివ్వడము జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనం వాళ్ళ గురించి ఎందుకంటే జస్ట్ ఆ గుణావతారము మోహానికి గురి కాక తప్పదు అని ఇక్కడ చెప్తారు. విష్ణు ఒక్కడే మాయకు ప్రభువు కనుకనే అతడు మాత్రమే బద్ధ జీవునికి ముక్తిని ప్రసాదింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట చేతనే ముక్తి లభింపగలదు. తమైవ విదిత్వ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.8 కూడా దీనిని నిర్ధారించి తెలుపుచున్నది. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ న సంశయ. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువనుటలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధంగా ఘంటాకర్ణునికి తెలిపెను. ఇది పద్మపురాణం 6.253.176 లో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటున్నారో అంటే భగవంతుడి యొక్క ఈ దైవీ మాయ నుంచి, దైవీ మాయ యొక్క కబంధ హస్తాల నుంచి ముక్తిని పొందాలనుకుంటే కేవలము ముకుందుడు ఆ విష్ణువు యొక్క పాదాశ్రయము శరణాగతి పొందిన వాళ్ళు మాత్రమే ఈ భవసాగర్ నుంచి, ఈ మాయా ప్రపంచం నుంచి దాటి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలరు అని ఈ సందేశం, ఈ యొక్క శ్లోకం యొక్క సందేశం. ఇంతతో మనం ముగిద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की